ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలందరికీ కూడా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క మంత్రులంతా కూడా ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ చూసుకోవచ్చు స్వయం సహాయక మహిళలకు ఇందిరమ్మ చీరలు కూడా పంపిణీ చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్వయం సహాయక మహిళలంతా కూడా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు వాళ్ళ చేతులంతా కూడా ఇందిరమ్మ లోగోతో మొత్తం అన్ని కూడా చీరలు ఉన్నాయి లోపల. మరి ఆ చీరల క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళు ఎలా అనిపిస్తుందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇందిరమ్మ చీరలు ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, చీరలు బాగున్నాయి. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన చీరలు బాగున్నాయా, ఈ చీరలు బాగున్నాయా? ఇవే బాగున్నాయి, ఈ చీరలే బాగున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము సంగారెడ్డి డిస్టిక్ బానూరు విలేజ్ పటంచర్ మండల్. ఏ సంఘం మీది? నాది స్వర్ణాంజలి సంఘం. చెప్పండి అమ్మా, మీరు ఎట్లా అనిపిస్తుంది? చీరలు తీసుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎన్ని చీరలు ఇచ్చారు? ఒకటి ఇచ్చారా, రెండు ఇచ్చారా? మనిషికి ఒక్కొక్కటి ఇచ్చారా? ఏ సంఘం మీది? మాది గాయత్రి గ్రూప్, బానూరు విలేజ్ పటంచర్ మండల్ సంఘం. చెప్పండి ఎలా ఉన్నాయమ్మా చీరలు? ఎట్లా ఉన్నాయి? బాగానే చీరలు పట్టుకుపోతున్నారు. మీ సంఘం చీరలా, మీకు సంబంధించిన చీరలా? ఎంతమంది ఉన్నారు మీ సంఘంలో? ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎట్లా ఉన్నాయమ్మా చీరలు? ఎట్లా ఉన్నాయి క్వాలిటీ గానీ? చాలా బాగుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో బతుకమ్మ చీరలు ఇచ్చినప్పుడు ఆ చీరలు బాగాలేవని కొన్ని జిల్లాలు కూడా తగలబెట్టిన పరిస్థితి. మరి అప్పటికున్న ఇప్పటి క్వాలిటీ ఎట్లా ఉంది? మరి బీఆర్ఎస్ నేతలేమో ఇవి ఇందిరమ్మ చీరలు కాదు ఎన్నికల చీరలు అంటున్నారు. వాళ్ళు మీరేం చెప్తారు? సర్పంచ్ అంటే ఊర్లో మట్టుకే కదా, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కాబట్టి సంబంధం లేదు. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఏ సంఘం మీది? మానవశోదయ గ్రావిక సంఘం బానూరు. ఎంతమంది సభ్యులు ఉన్నారు మీ దాంట్లో? 10 మంది. లోన్స్ వస్తున్నాయా మీ స్వయం సహకార సంఘాలకు? లోన్స్ వస్తున్నాయా? గవర్నమెంట్ 0 వడ్డీ రుణాలు ఇస్తుంది కదా, అవి ఏమైనా వచ్చినాయా మీకు? వేసిరంట అకౌంట్లల్లో, మళ్ళీ మేమే తీసుకుంటున్నాం, వడ్డీలకు తీసుకొని కట్టుకుంటున్నాం. మీ సంఘానికి ఎన్ని వచ్చినాయమ్మా చీరలు? ఎన్ని వచ్చినాయి? మా సంఘానికి ఇప్పుడు 10 మంది వచ్చినాం. ఇక్కడ వాళ్ళకి ఇస్తారంటే అక్కడ వచ్చి అందరికి ఇస్తారు. కేసీఆర్ చీరలు బాగున్నాయా, రేవంత్ రెడ్డి చీరలు బాగున్నాయా? బాగున్నాయి. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తానికి మహిళలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరి స్వయం సహాయక మహిళలకు అందరికి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అని కూడా మరి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా శురు చేశారు. అయితే ఈ నెల 19 నుంచి మొదలుకొని డిసెంబర్ 10 వరకు కూడా మరి రూరల్లో అంటే గ్రామాల్లో ఈ చీరల పంపిణీ కార్యక్రమం కూడా కంటిన్యూ అవుతుంది. తర్వాత డిసెంబర్ తర్వాత అంటే ఇటు జనవరి నుంచి మార్చి మధ్యలో మరి అర్బన్ అంటే జిల్లాలో కూడా ఈ యొక్క ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తామని కూడా ఇప్పటికే మంత్రి సీతక్క కూడా చెప్పారు. మరి మొత్తానికైతే ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ గవర్నమెంట్ కూడా మరి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరి ఈ యొక్క మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నారు. దీని పట్ల కూడా అంతా మహిళలంతా కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా కోలాహలంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇటు నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద కూడా మరి పెద్ద ఎత్తున కూడా వివిధ జిల్లాల నుంచి కూడా మహిళలు వచ్చారు. ఇటు స్వయం సహాయక మహిళలకు మాత్రమే యొక్క ఇందిరమ్మ చీరలు అయితే ఇవ్వనున్నారు. మరి ఎవరైతే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ చీరల పంపిణీ చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మహిళలంతా కూడా వెళ్తున్నారు. మొత్తం అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు వీడియోలు చూస్తున్నాం. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, మహిళలంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఇందిరమ్మ చీరల పట్ల కూడా అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నట్టు వీడియోస్ అయితే చూస్తున్నాం. మరి మొత్తానికైతే ఇటు ఇందిరమ్మ చీరల పంపిణీ పేరుతో ఈ కార్యక్రమం కూడా షురు చేస్తారు. మరి ఈ యొక్క 2 నెలల పాటు కూడా ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తారు. అయితే అంటే మేజర్ గా ఇటు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేసేది ఉండే, కానీ చాలా వరకు ఆర్డర్లన్నీ కూడా లేట్ కావడంతో మరి రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పటికే ఇటు ఇందిరమ్మ చీరలకు సంబంధించి కూడా ఆర్డర్స్ కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలోనే మరి అప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చేది ఉండే, కానీ అప్పుడు ఆర్డర్స్ లేట్ కావడంతో మరి ఈ రోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలందరూ కూడా మరి ఇటు సహాయ శాఖ మహిళలందరూ కూడా ఈ యొక్క ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం పట్ల మరి మహిళా సంఘాల నాయకులు మహిళా నేతలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాం. కెమెరామెన్ రఘుతో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.